చదువుకుంటున్నాను అనుకుంటున్నారా? రేపటి నుంచి స్కూల్ మొదలు కదా, పిల్లలకి ఏంటి అయితే మదర్లకి హాలిడే రేపటి నుంచి. హాలిడే, అవును, గొప్ప హాలిడే. ఈ బాక్స్ ఎత్తుక్కోవాలి, రేపటికి ఏంటో ఎత్తుక్కోవాలి. ఇది మా యుద్ధం స్టార్ట్. ఇంకా ఇది ఏ మొదలు పెట్టిందా ఏంటో. ఇంతకీ ఏం కావాలి నీకు? ఇంతకీ ఏం వెతుక్కుంటున్నావు? బాక్స్, ఒక బాక్సే ఉంది. ఇది ఇంకెక్కడైనా పాడేసిందో ఎక్కడ తెచ్చిందో చూసుకోవాలి. ఇన్ని బాక్సులు ఉంటే అలానే ఉంటుంది మరి. ఏదో పెద్ద ఇదే దొరికినట్టు ఫీల్ అవుతున్నా. మాకు ఇవే భాగ్యాలు. రేపటి నుంచి బాక్సులు కడగా, బాటిల్ కడగా, పెట్టాలా, ఏం బ్రేక్ అవ్వాలి, ఏం చెయ్యాలి, ఇదే. ఇవన్నీ తోముకోవాలి. తిన్నావా లేదా, చేసావా లేదా. ఆల్రెడీ ర్యాంప్ మొదలెట్టాగా ఇందాక నుంచి దానికి. అదే, తిన్నావా, ఏం తిన్నావు, టైంకి తిన్నావా, రాసావా, చదివావా, రే గోల. ఇంకా బాక్స్ పెట్టుకోవాలి, బాటిల్ పెట్టుకోవాలి. ఇంకా రేపటి యుద్ధానికి సిద్ధం కండి అమ్మల్లారా. చూడండి, రేపు పొద్దున స్కూల్కి వెళ్ళడానికి ఇప్పటి నుంచి ఇదన్నమాట. నేను మా అమ్మాయికి 2 బాక్సులే పెడతాను, ఎందుకంటే మా అమ్మాయి ఒక బాక్స్ తినడమే చాలా గ్రేటు. సో 2 బాక్సులు పెడతాను, ఒకటి తినకపోయినా ఒకటి తింటుంది కానీ. సో ఒకటి కర్రీకి, ఒకటి పెరుగన్నానికి. సో మీ అందరికీ తెలుసు మా అమ్మాయికి కొంచెం హెల్త్ బాగాలేదు అని. సో అప్పటి నుంచి కొంచెం పెరుగన్నం తక్కువ చేశాను. సో ఇప్పుడు పప్పు కూర, పప్పు పులుసు ఏదో ఒకటి, అండ్ వెనకాల సైడ్ డిష్కి ఏదైనా పెట్టాలి అని. బ్రేక్ బాక్స్ ఇది, ఒక్కో దానికి ఒక్కొక్క బాక్స్. బ్రేక్ ఒక బాక్స్, లంచ్కి ఒక బాక్స్, స్నాక్స్కి ఒక బాక్స్, డ్రై ఫ్రూట్స్కి ఒక బాక్స్. ఇంక ఇవన్నీ బయటికి తీయాలి. ఇది మా అమ్మాయి బ్రేక్ బాక్స్. ఇందులో ఉండేవి 2 బిస్కెట్లు, కేక్ ముక్కో, ఫ్రూట్స్ అయితే అలాగే వస్తుంది బాక్స్. అదే ఏదైనా చెదారం అంటే అదేలేండి, జంక్ ఫుడ్ తినదు, ఓన్లీ బిస్కెట్లు తింటుంది. అవి పెట్టాను అనుకోండి, హాయిగా తినేసి హ్యాపీగా తీసుకొచ్చేస్తాను. ఈ నీళ్ళ సౌండ్కి నా మాట వినకపోవచ్చు. సో నేను ఏం చేస్తున్నానో చూస్తూ ఉండండి. షూలు ఉతికి పెట్టుకున్నాను, ఇంకా ఇప్పుడు బ్యాగ్ తీసాను. ఇంక ఇప్పుడు సాక్స్లు, ఐడి కార్డు ఇవన్నీ ఎత్తుకోవాలి. చాలా మంది అమ్మలు ఎంత ఉంటుంది ఇక్కడ. రేపు లేవగా అని చేసేసి తింటేద్దాం. చిన్న చిన్న రే పిల్లలు వెళ్ళిపోతారే, చిక్ 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 చిక్. వాళ్ళు ఇంట్లో లేకపోయినా బాధే, ఇంట్లో ఉన్నా బాధే. ఇంట్లో లేకపోతే తోచదు. ఇన్ని రోజులు హాలిడేస్ ఇంట్లో ఉంటారు, వాళ్ళు అల్లరి అది మిక్స్ అయిపోతాను. సడన్ గా వెళ్ళిపోతే పొద్దున వెళ్తే సాయంత్రం వస్తారు. అదొక రకమైన ఫీలింగ్. ఏంటో, ఉంటే భరించలేము, లేకపోతే ఉండలేము. నాలాగే మీలో ఎంతమంది ఫీల్ అవుతున్నారు? ఉంటే భరించలేము, వెళ్ళిపోతే ఉండలేము, ఎప్పుడు వస్తారా అని చూస్తూ కూర్చోవాలి. నేనైతే అదే ఫీల్ అవుతాను. వెళ్ళేదాకా ఒక గోల, వెళ్ళి వచ్చిన తర్వాత ఇంకొక గోల, వెళ్ళేదాకా ఒక గోల. ఏంటో, రేపటి నుంచి పొద్దున్న లేవాలి, బాక్సులు వండాలి. హ్యాపీ డేస్ సినిమాలో పొద్దున్న లేవాలి, స్నానం చేయాలి అన్నట్టు పొద్దున్న లేవాలి, బాక్సులు వండాలి, పిల్లలు రెడీ చేయాలి. ఇదే అనమాట బాగా. సో నాకేంటంటే కొంచెం వంట అవి చేసేస్తారు కాబట్టి నాకు బాక్స్ వరకు ప్రాబ్లం లేదు. సో ఇలా ఇద్దరు ఉన్న వాళ్ళ ఇళ్లలో కొంచెం బెటరు. బట్ ఈ మధ్య కాలంలో అలా ఎవరు కలిసి ఉంటున్నారో తెలియదు కానీ ఉన్న వాళ్ళైతే చేసేవాళ్ళు, ఉన్నా కూడా చేయని వాళ్ళు చాలా మంది ఉన్నారు. బట్ మా అత్తయ్య గారు వంట వరకు చూసుకుంటారు. నేను పిల్లని లేపి దాన్ని రెడీ చేసి
సో దాని వరకు నేను చూసుకుంటా, వంట వరకు మా అత్తయ్య చూస్తారు. ఒకవేళ వంట ఎప్పుడైనా అవ్వకపోతే 11 o'clockకి నేను వెళ్ళి ఇస్తా. ఇప్పుడు ఇంట్లో ఉన్నా కాబట్టి ఓకే. ఒకవేళ నేను మళ్ళీ జాబ్లో జాయిన్ అయ్యి మళ్ళీ నా వర్క్కి నేను వెళ్ళిపోతే కనుక మార్నింగే చేయాలి, తప్పదు. ఇంకా నేను రెడీ అవ్వాలి, పిల్లలు రెడీ చేయాలి. సో నెక్స్ట్ సాక్స్లో అవి ఎత్తుక్కోవాలి, రండి చేద్దాం. రూమ్ కొంప కూలర్ అయిపోయింది లోపల. సో బయట ఇవన్నీ సర్దుతున్నాయి కదా, మా అమ్మ ఏం చేస్తుంది చూడండి. ఇంకా మంచి తప్పొద్దని చెప్పానా? దిక్కి ఇది వీళ్ళు చేసే పని. నీకోసమే మేడం పంపిస్తాము. నీకోసం సాక్స్ లంచ్ బాక్స్ అన్ని ప్రిపేర్ చేసి బట్టలు, సాక్స్, బెల్ట్, ఐడి కార్డు లాగేస్తుంది. ఐడి కార్డు తీసుకురా, తీసుకురా, అడుగుతావే. సో బ్యాగ్ రెడీ చేస్తుంది. రేపటి నుంచి స్కూల్ నీకు ఓకేనా? రేపటి నుంచి స్కూల్ అదే రికార్డ్ అవుతుంది, అదే చెప్తాను మేడం చూపిద్దిగా, సరేనా? రేపటి నుంచి స్కూల్, అర్థమైందా? సో రేపు స్కూల్స్ కదా, ఇంట్లో అన్నీ వెతికి పెట్టాను. సో స్నాక్స్ తీసుకొచ్చాను. మా పాపకి చిప్స్ ఇవి ఎక్కువ ఇవ్వను అనమాట. సో అందుకని పూల్ మక్కన, ఇది వెయిట్ గెయిన్కి బాగుంటుంది. అండ్ ప్రోటీన్స్ ఏమన్నా పిల్లలు సరిగ్గా ఫుడ్ తినరు, స్నాక్స్ తినరు, ఇలాంటివన్నకి ఇది బెస్ట్ అనమాట. సో మా పాపకి ఇది అలవాటు చేశాను, ఇది తింటుంది. అండ్ తర్వాత ఆల్మండ్స్, బాదం పప్పు నానబెట్టి లేదా నార్మల్గా ఎలా ఇచ్చినా తినేస్తుంది. సో ఇది తర్వాత ఖర్జూరం ఈ మధ్యన తినడం మొదలుపెట్టింది. అది ఎంతవరకు తెలియదు, ఎందుకంటే మా అమ్మాయికి ఎప్పుడు కూడా 3 రోజులు ముచ్చట అనమాట. 3 ఉంటే తింటుంది, లేకపోతే లేదు. సో తేవడం తెచ్చాను, తింటే బెటర్, లేదని నేను ఉన్నాను కదా, సో ప్రాబ్లం లేదు. అండ్ దాని తర్వాత పిస్తా పప్పు, మరి కంపెనీ చేయదండి, ఇదైతే సాల్టెడ్ అనమాట. ప్లెయిన్ అయితే మా అమ్మాయి తినదు, కొంచెం చేదుగా ఉంటుంది, పిల్లలకి నచ్చినట్టు కొంచెం స్పైసీగా ఉంటే బాగుంటుంది కదా. సో అందుకని సాల్టెడ్ తీసుకున్నాను. సో ఇది అనమాట స్నాక్స్. అండ్ అలాగే ఫ్రూట్స్, రోజు ఇవే పెట్టే కుదరదు కదా, సో అందుకని ఫ్రూట్స్ తీసుకున్నాను. సో అందుకని గ్రేప్స్, మా అమ్మాయి గ్రేప్స్ అంటే చాలా ఇష్టం. ఫ్రూట్స్లో తినేది అది రెండే, ఒకటి యాపిల్, ఒకటి ద్రాక్ష. సో అందుకని ఫస్ట్ ద్రాక్ష తెచ్చాను. యాపిల్ అనగానే మొహమ్మని పెడుతుంది. సో ఫస్ట్ డే ఎందుకు డిసప్పాయింట్ చేయాలి అని ఫ్రూట్స్ తీసుకొచ్చాను. సో రేపు గ్రేప్స్ అయితే పెడదాం అనుకుంటున్నా. సో రేపు అడగాలి, దానికి చాయిస్ చెప్పాలన్నమాట. ఇవి తెచ్చాను, నీకు ఏం కావాలి అని. సో దాని డెసిషన్ బట్టి నేను బ్రేక్ పెట్టాలి. ఎందుకు అలా అడుగుతానంటే, వాళ్ళకి నచ్చింది పెట్టకపోతే తినే ఇంట్రెస్ట్ రాదు, మా అమ్మాయికి అసలు రాదు. సో వాళ్ళని అడిగి ఉన్న 4 ఆప్షన్స్ మనం బెస్ట్ తీసుకొచ్చి వాళ్ళకి ఇందులో ఏది బాగుందో అని అడిగితే వాళ్ళకి ఒక సాటిస్ఫాక్షన్ అనమాట, నాకు నచ్చింది పెట్టింది మమ్మీ అని. సో నా ఐడియా అది. సో మీకు కూడా ఇలాంటివి ఏమైనా ఐడియాస్ ఉండి పిల్లల ఫుడ్ విషయంలో ఉంటే నాతో షేర్ చేసుకోండి ప్లీజ్. ఎందుకంటే మా అమ్మాయి ఫుడ్ విషయంలో చాలా ఇదనమాట. మీరు చెప్పే ఐడియాస్ నాకు యూజ్ అవుతాయని నేను అనుకుంటున్నాను. సో నేను చెప్పేది మీకు యూజ్ అయితే తప్పకుండా లైక్, షేర్, కామెంట్ చేయండి. అండ్ అలాగే రేపు మీరు చేసే యుద్ధంలో ఎలాగా మీరు ప్రిపేర్ అవుతున్నారో కామెంట్ సెక్షన్ చేయండి. అండ్ రేపు ఎలాగా ప్రిపేర్ అవుతాము, రేపు ఏంటి ఫస్ట్ డే, అవన్నీ కూడా నెక్స్ట్ కంటిన్యూ చేస్తాను. సో ఈ నైట్కి, ఈ రోజుకి ఇదే అనమాట. సో బై బాయ్. ఇంకో ఖర్జూరం అనేది, బాదం, పూల్ మక్న అండ్ గ్రేప్స్, ఇవన్నమాట స్నాక్స్. సో ఈ 4 పెట్టి దానికి ఆప్షన్ ఇస్తాను, ఏది కావాలంటే అది పెడతా బ్రేక్లో. ఇలా రుగ్వి పండు లేనన్నా దా దండం పెట్టుకో. లే
లేవగానే ఇలాగ స్నానం అది అయిపోయింది. గుడ్ మార్నింగ్, జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఇవాళ ఫస్ట్ డే కదా, కొంచెం డల్గానే ఉంది. చాలా రోజుల తర్వాత కొంచెం త్వరగా లేచింది. రెడీ అవుదామా? రెడీ? ఓకే. గౌన్ సరిగ్గా వేసుకో. మా రుగ్వి గుడ్ గర్ల్. పాలు అలా తాగేస్తారు ఫాస్ట్గా. నాలుగిట్లో ఏం కావాలి? ఖర్జూరం, బాదం, పిస్తా, గ్రేప్స్. ఖర్జూరం పెట్టాలా? గ్రేప్స్ కావాలా? ఓకే, ఓకేనా? గ్రేప్స్ పెట్టాను. ఓకే, డన్. చెప్పు. మా పాప పొద్దున్నే టిఫిన్ అది తిందో, అందుకని జావా అనమాట. ఇది ఇంట్లో ప్రిపేర్ చేసిన నూక జావా లేదా రాగి జావా పెడతాను. సమ్మర్ హాలిడేస్ అంతా ఎగరగొట్టింది అక్కడ ఇక్కడ తిరగడం వల్ల. సో ఇప్పుడు మొదలు వెళ్ళండి. ఒక 2 పెండింగ్ ఉండిపోయాయి. సో అందుకని కంప్లీట్ చేస్తుంది. టోటల్గా స్కూల్కి రెడీ అయిపోయింది. ఇంకా దింపాలి మేడం గారిని. ఏం మేడం? అయ్యో నవ్వు. చదవకపో, నీళ్ళు కరెక్ట్గా తాగకుండా, లంచ్ ఫినిష్ చేయకుండా వచ్చి చెప్తాను నీకు. ఏంటి? చూడిటు చూడిటు తింటావా? వాటర్ ఫినిష్ చేస్తావా? చూడిటు. నమ్మాలా? పదా నడు. సో స్కూల్కి మొదటి రోజు కదా, అంటే ఎవ్రీ ఇయర్ వెళ్తూ ఉంది. బట్ హాలిడేస్ తర్వాత ఫస్ట్ డే కదా. లాస్ట్ ఇయర్ చాలా అవంతరాలతోటి పాపం లాస్ట్ ఫైనల్ ఎగ్జామ్స్ రాయకపోవడం ఇవన్నీ జరిగాయి. సో ఈ ఇయర్ అలా అవ్వకుండా ఉండడం కోసం గుడికి తీసుకొచ్చి దండం పెట్టుకో. పెట్టుకో. హర హర మహాదేవ శంభో శంభో. ఫైనలీ ఎంటర్ ది డ్రాగన్ అన్నట్టు మా అమ్మాయి స్కూల్లోకి ఎంటర్ అయిపోయింది. కొంచెం భయంగా ఉంది దాని లోపల. ఏం రుగ్వి, భయంగా ఉంది కదా? లేదు, అబద్ధాలు. సో ఫైనల్గా వచ్చేసింది అన్నమాట. అక్కడ వెల్కమ్ పార్టీ, వెల్కమ్ చేస్తున్నారు. ఎటు చూడు. హాయ్ చెప్పు. సో ఎంటర్ అయిపోయింది, ఫొటోస్ అయిపోయాయి. ఇప్పుడు ఇంకా క్లాస్లోకి ఎంటర్ అవ్వడం అనమాట. మేడంలో వెయిటింగ్. పొద్దున్నే వంట అవ్వలేదు, అందుకని మళ్ళీ లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసి పట్టుకెళ్ళాల్సి వస్తుంది. సో అందుకే మా అమ్మాయి ఎక్కువ తింది కదా, కొంచెం కూర, కొంచెం పెరుగు, కొంచెం కలుపుతున్నాను. ఓన్లీ 2 బాక్సులు, దానికి ఆప్షన్ అనమాట. ఒకవేళ కూర నచ్చకపోతే పెరుగైనా కంప్లీట్ చేస్తుందని. సో లంచ్ బాక్స్ అయితే కలిపేశాను. పాప కోసం లంచ్ బాక్స్ పట్టుకెళ్తున్నాను. సో చాలా రోజుల తర్వాత హెల్త్ బాగాలేదు, మళ్ళీ వెళ్ళలేదు కదా. సో అందుకని నేనే ప్రిపేర్ చేసి సో బాక్స్ అయితే పట్టుకెళ్తున్నా తీసుకెళ్ళడానికి. ఎండ బయట ఎంత దారుణంగా ఉందంటే, ఇలా మొహం కవర్ చేసుకోకపోతే బయటికి రాలేము, అంత దారుణంగా ఉంది.
ఏంటో జూలై వచ్చినాయి, ఎండలు లేవు, వానలు లేవు. అవ్వదు. బాక్స్ తీసుకొని బయలుదేరుతురా ఎండ దెబ్బకి. ఈ బ్యాగ్ కూడా పట్టుకోలేనన్నా ఆ బ్యాగ్ పట్టుకెళ్ళిపోతున్నా అత్తే చేతి పది. వెళ్ళిపోయేటప్పుడు ఎంత ఆనందమో, వచ్చేటప్పుడు అంత మొహం మాడిపోయింది. ఇంకా దీని లగేజ్ రేపటి నుంచి మొయ్యాలి. ఈరోజు స్కూల్ ఇలా గడిచింది. ఫస్ట్ డే ఎలా అయింది? ఎంజాయ్ చేసావా? ఏం చెప్పారు మేడం? గేమ్స్ ఆడుకున్నావా? ఓకే. సో ఇవాళ అయిపోయింది కదా, ఇంకా రోజు స్కూల్కి వెళ్ళిపోతావుగా? రెండు రోజులు స్కూల్ లేదు. అదే మా ప్రాణానికి ఒక రోజు పెట్టారు, 2 రోజులు సెలవు ఇచ్చారు. సరే దాని తర్వాత వెళ్ళిపోతావుగా? దాని తర్వాత వెళ్ళిపోతావుగా? వెళ్ళవు సిగ్గు లేకపోతే. సరే సో ఓకే బాయ్ చెప్పే అందరికి. సో ఇదండి ఫస్ట్ డే ఫస్ట్ స్కూలు ఫ్రెష్గా. సో ఐ హోప్ అందరికి నచ్చింది అనుకుంటున్నా. మళ్ళీ వీడియో తీస్తాం. అంతవరకు బాయ్ బాయ్ ఆల్.